ఈ ఏడాది సంక్రాంతి పండుగను తెలుగు సినీ తారలందరూ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కొందరైతే వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సొంత ఊర్లలో పండగ సెలబ్రేట్ చేసుకోగా, మరికొందరు ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఫెస్టివల్ 3 రోజులు బాగా చిల్ అయ్యారు. దీంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్స్ అప్‌లోడ్ చేసిన ఫెస్టివల్ పిక్స్ అనే వీడియోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటన్నిటిలో ముందుగా చెప్పుకోవాల్సిన ఫోటోలొచ్చేసి మంచువారి కుటుంబానివని చెప్పొచ్చు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తన పెద్ద కొడుకు ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి పండుగను తిరుపతిలోని విద్యానికేతన్ కాలేజీలో వైభవంగా జరుపుకున్నారు. అయితే ఈ వేడుకలకు చిన్న కొడుకు మంచు మనోజ్ దూరంగా ఉన్నారు. ఆయనేమో తన క్లోజ్ ఫ్రెండ్స్ అయిన కొందరు వ్యక్తులను ఇంటికి అతిథులుగా ఆహ్వానించి కాసేపు అందరితో కలిసి టెర్రస్ మీద గాలిపటాలు వేసి ఆ తర్వాత గ్రూప్ ఫోటోలు దిగి వెంటనే వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో మంచు మనోజ్ అంటూ సెపరేట్‌గా జరిగిన సంక్రాంతి ఉత్సవాలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ సంక్రాంతి ఉత్సవాలకు మనోజ్ ఇంటికి గెస్ట్స్‌గా వెళ్లిన వారిలో మెగా హీరోస్ అయిన సాయి తేజ్ మరియు వైష్ణవ్ తేజ్‌తో పాటు నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ కూడా ఉన్నారు. ఇక ఇటీవల సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు నిమిత్తం కోర్టులు, జైళ్లు అంటూ హడావుడిగా తిరిగిన అల్లు అర్జున్ కూడా కాసేపు తన కేసు గొడవలన్నీ పక్కన పెట్టి తన భార్య పిల్లలతో కలిసి పండుగ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. అదే రామ్ చరణ్ అయితే తన కూతురు క్లింకారాపై భోగిపళ్ళు పోయించి తెగ సంబరపడిపోయారు. ఇలా కేవలం పెద్ద పెద్ద తెలుగు స్టార్స్ మాత్రమే కాదు, తమిళనాడుకు చెందిన హీరోయిన్లు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మట్టి కుండలో పాయసం రెడీ చేయడం జరిగింది. దీంతో ఆ తమిళ హీరోయిన్లు అప్లోడ్ చేసిన ఫెస్టివల్ పిక్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన వాటిలో నటి నయనతార, స్నేహ, ప్రణీత సుభాష్, కీర్తి సురేష్, మీనా వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా నయనతార తన భర్త మరియు ఇద్దరు కవల పిల్లలతో కలిసి తన సొంత ఇంటి బాల్కనీలో పాయసం సిద్ధం చేస్తున్న పిక్ అయితే అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాదు రీసెంట్‌గానే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, శోభిత ధూళిపాల కూడా తమ భర్తలతో కలిసి సంక్రాంతి సందర్భంగా కొన్ని స్పెషల్ ఫోటోలు దిగి వాటిని వ్యూవర్స్ కోసం విడుదల చేయడం జరిగింది. మరోపక్క వరుణ్ మరియు లావణ్యులైతే వాళ్ళ ఇంటి టెర్రస్ మీద గాలిపటాలు ఎగరవేస్తూ ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేశారు. నిత్యం ఏదో ఒక షోకు హోస్ట్‌గా ఉండే యాంకర్ సుమ కూడా ఈ సంక్రాంతికి బ్రేక్ తీసుకుని తన భర్తతో కలిసి ముగ్గులు వేస్తూ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.